ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. ఈరోజు మనం తెలుసుకుందాం సృష్టి. ఆదియందు దేవుడు ఈ విధంగా సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. దానిలోని సమస్తాన్ని 6 రోజులుగా చేశాడు. దేవుడు భూమిని సృష్టించిన తర్వాత అది చీకటిగాను శూన్యంగాను ఉంది. ఎందుకంటే దానిలో ఆయన అప్పటికీ ఇంకా ఏమీ సృష్టించలేదు. అయితే దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతూ ఉంది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగునుగాక. అప్పుడు వెలుగు కలిగింది. దేవుడు వెలుగుని చూచినప్పుడు అది మంచిదిగా కనిపించింది. దానిని పగలు అని పిలిచాడు. పగటిని చీకటి నుండి ఆయన వేరు చేశాడు. దానిని రాత్రి అని పిలిచాడు. దేవుడు సృష్టించిన మొదటి రోజున వెలుగునుగాను సృష్టించాడు. సృష్టిలో 2వ రోజు దేవుడు ఇలా అన్నాడు, నీటి మీద విశాలం కలుగునుగాక. అక్కడ విశాలం కలిగింది. దేవుడు దానిని ఆకాశం అని పిలిచాడు. 3వ రోజున దేవుడు ఇలా చెప్పాడు, నీరు అంతా ఒక చోటకు వచ్చునుగాక, భూమి కనబడునుగాక. పొడి నేలను దేవుడు భూమి అని పిలిచాడు. నీటిని సముద్రాలు అని పిలిచాడు. తాను సృష్టించిన దానిని చూచినప్పుడు అది మంచిదిగా కనిపించింది. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, భూమిని సమస్త చెట్లను మొక్కలను మొలిపించునుగాక అని. ఆ విధంగా జరిగాయి. తాను చేసిన సృష్టికి మంచిదిగా కనిపించింది. సృష్టిలో 4వ దినమున దేవుడు ఇలా పలికాడు, ఆకాశంలో నక్షత్రాలు కలుగునుగాక. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలిగాయి. భూమి మీద వెలుగునివ్వటానికి రాత్రిని పగలును కాలాలను సంవత్సరాలను వేరు చేయడానికి ఆ నక్షత్రాలను చేశాడు. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది. 5వ రోజున దేవుడు ఇలా పలికాడు, జీవము కలిగినవన్నీ నీటిని నిండించునుగాక, పక్షులు ఆకాశాన్ని నిండించునుగాక. ఈ విధంగా ఆయన నీటిలో ఇదే వాటిని పక్షులన్నిటినీ చేశాడు. తాను చేసిన సృష్టి యావత్తును మంచిదని దేవుడు చూశాడు. ఆయన్ని దానిని ఆశీర్వదించాడు. సృష్టి చేసిన 6వ దినమున దేవుడు ఇలా పలికాడు, భూమి మీద సంచరించే సమస్త జంతువులు కలుగునుగాక. దేవుడు కలిగిన ప్రకారము అలా జరిగింది. వాటిలోని కొన్ని సాధు జంతువులు, కొన్ని నేల మీద ప్రాకే జంతువులు, కొన్ని అడవి జంతువులు. తాను చేసిన సృష్టిని దేవుడు మంచిదిగా చూశాడు. ఇలా దేవుడు సృష్టిని సృష్టించాడు. నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.